నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మీ మాణిక్. $20 కోట్ల ఆఫర్, నీ లైఫ్ టైం సెటిల్మెంట్ అవుతుంది. మర్యాదగా 20 కోట్లు తీసుకొని మేము చెప్పినట్టు చెయ్యి. పెద్దవాళ్ళని ఎదిరిస్తే నీ అంతు చూస్తాం, లేదా నువ్వు లొంగకపోతే నీ భరతం పడతామంటూ ఎవరిని కదిరిలో గొడ్డలు తెచ్చినటువంటి అన్నిటికీ తెగిడిచినటువంటి వివేక హత్య నిందితుల్లో ఒకరైనటువంటి దస్తగిరినే బెదిరించారు, ప్రలోభాలకు గురి చేశారు, నయానో భయానో వాళ్ళ దారికి తెచ్చుకోవాలని చూశారు. కానీ దస్తగిరి ససేమిరా ఒప్పుకోలేదు. అప్పుడే 2023లోనే కడప జైల్లో ఈ బేరం జరిగింది. మెడికల్ క్యాంప్ నాటకంతో అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పుత్రరత్నం దేవిరెడ్డి చైతన్యరెడ్డి, డాక్టర్ చైతన్యరెడ్డి దస్తగిరి దగ్గరికి వచ్చి బేరమాడాడు. అయితే అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది, అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నారు. అప్పుడు కేసు నమోదు చేయలేదు దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ. తర్వాత రోజులు మారాక రాజకీయాలు మారాయి. కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వంలో ఆయన కేసు పెట్టారు. ఫిబ్రవరి 3వ తారీఖున కేసు ఎఫ్ఐఆర్ అయింది. ఆ కేసులో 4 వ్యక్తుల్ని చేర్చారు. ఆ నిందితులు ఎవరో మనం చూస్తే ఒకంత ఆశ్చర్యానికి గురవక తప్పదు. పోలీస్ అధికారులు అంటే నమ్మగలరా? అవును, పోలీస్ అధికారులే. ఈ కేసులో ఉన్నటువంటి 4 ఎవరనంటే, ఫస్ట్ A1 డాక్టర్ చైతన్యరెడ్డి. ఈ చైతన్యరెడ్డి ఎవరు? దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఎవరు? అవినాష్ రెడ్డికి సోల్ లాంటి వ్యక్తి, అంటే ఆత్మ లాంటి వ్యక్తి, ముఖ్య అనుచరుడు. అవినాష్ రెడ్డి యొక్క అనుచరుడు, ఆయన కుమారుడే చైతన్యరెడ్డి. ఆయన కూడా నిందితుల్లో ఒకరు. ఎవరు? ఈ చైతన్యరెడ్డి వాళ్ళ ఫాదర్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. ఈ చైతన్యరెడ్డి మెయిన్ గా ఒక మాటలో చెప్పాలంటే ఏమన్నాడంటే, దస్తగిరిని చెప్పినట్లు చేస్తే 20 కోట్లు, లేకపోతే నరికేస్తామని చెప్పాడు. ఇతను A1. A2 వచ్చేసి INS ప్రకాష్, కడప కేంద్ర కారాగారం పూర్వ సూపరింటెండెంట్. అంటే అప్పటి కేంద్ర కారాగారం ఏదైతే ఉందో కడపలో, కడప సెంట్రల్ జైల్ అప్పటి సూపరింటెండెంట్ ఈయన ప్రకాష్ గారు. ఈ ప్రకాష్ గారు ఏం చెప్పారనంటే, దస్తగిరితోటి ఏ విధంగా ఆయన బెదిరించారంటే, అంటే దస్తగిరి ఇచ్చిన FIR లో ఇది ఉన్నదన్నమాట. చైతన్యరెడ్డి నిన్ను జైల్లో కలవలేదని చెప్పు అంటూ ఒత్తిడి. ఓయ్, మేమేదో పంపించాం, చైతన్యరెడ్డి జైల్లో వచ్చినట్టు నిన్ను కలిసినట్టు చెప్పావా, నీ తాట తీస్తా కబడ్దారని చెప్పి ఈ ప్రకాష్ అనే పోలీస్ అధికారి చెప్తారు, సూపరింటెండెంట్ ఈయన. తర్వాత ఈయన A2 అనమాట. A3 వచ్చేసి నాగరాజు, అప్పటి జమ్మలమడుగు DSP. ఈ నాగరాజు ఏమన్నారంటే, దస్తగిరికి ఆయన భార్యకి బెదిరించాడు. ఏమని? దస్తగిరిని తప్పుడు కేసులో ఇరికించడమే కాకుండా ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ లో ఉండగా అతన్ని బెదిరించారనేది ప్రధాన అభియోగం ఇతని మీద ఉంది. ఎందుకే పెద్దోళ్ళతో నీకు నోరు మూసుకొని డబ్బులు ఇస్తూ ఉంటున్నారు, లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు కదా, ఎందుకు నీకు వచ్చిన తిప్పలు, లేకపోతే నీకు లాఠీ దెబ్బలు తప్పవు, నీకు ఈ జైల్లో నరకం చూపిస్తావని చెప్పేసి ఆయన్ని బెదిరించారు. పోలీస్ అధికారులకు ఏం పనండి? మేము అంత డబ్బుకు దాసోహమా? ఒకసారి కాకి యూనిఫామ్ చూసుకోవాలి కదా. సినిమాలు, పోలీస్ సినిమాల్లో డైలాగులు, కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ సింహమేరా ఈ పోలీస్ అని పోలీస్ స్టోరీస్ చిన్నప్పుడు నేను సాయి కుమార్ చూశాను. అది ఇప్పటికీ తలుచుకుంటే రక్తం మరుగుద్దనమాట. అలాంటి పోలీస్ ఆఫీసర్ అయ్యుండి డబ్బు కక్కుర్తిపడి ఈ విధంగా దస్తగిరిని అప్రూవర్గా మారాడు అతను. నేను తప్పు చేశాను, నా మనస్సాక్షి నా మీద నిందారోపణ చేస్తుంది, ఈ తప్పుడు పనికి నేను పశ్చాత్తాపడుతున్నానని చెప్పి అతను సరెండర్ అయ్యాడు. నేను తప్పు చేశాను, మిగతా వాళ్ళు ఇది ఇలా జరిగిందని చెప్పాడు. ఓకే, రైట్. ఇతను A3. A4 వచ్చేసి అప్పటి ఎర్రగుంట్ల CI ఈశ్వరయ్య. ఈ ఈశ్వరయ్య వల్లనే అప్పుడు వివేకానంద రెడ్డి అప్పుడు ఆ గాయాలకు కుట్లేసి ఇదంతా ఇది తేడాగా ఉంది సార్, ఇది మీరు గుండెపోటుగా వర్ణించడం కరెక్ట్ కదని చెప్తే ఇక దాన్ని కప్పిపుచ్చలేకపోయారు. తర్వాత ఇతన్ని ప్రలోభ పెట్టుకొని ఇతను వాళ్ళ వైపు తిప్పుకొని ఇతని తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్ కూడా ఇచ్చాడు. అదేంటి, బాబాయిని చంపితే ప్రమోషన్ ఇవ్వడం ఏంటి? అసలు బాబాయిని చంపితే ముందుండి కేసు నడిపించాల్సిన జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మిన్నకుండిపోయారు? 5 ఏళ్ళు కనీసం పట్టించుకోలేదు. ఫస్ట్ నుంచి వివేకానంద రెడ్డి కేసు తీసుకుంటే ఆది నుంచి కూడా ఆ కేసుని డిస్ట్రాయ్ చేయడానికి కంకణం కట్టుకున్నారు కొంతమంది పెద్దలు. ఆ పెద్దలు ఎవరో మీకు తెలుసు. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన కుమారుడు చైతన్యరెడ్డి. ఎవరు? వైఎస్ భాస్కర్ రెడ్డి కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహిత అనుచరుడు, అతనికి ఆత్మ లాంటి వ్యక్తి. అతను అక్యూజ్డ్ గా ఉన్నాడు. గూగుల్ టేక్అవుట్ అతను వైపే చూపించింది. మొత్తం కూడా అవినాష్ రెడ్డి కూడా అందులో A8 గా ఉన్నారు. చూడండి, ఈ కేసులో దస్తగిరి అప్రూవర్గా మారడంతో మా మెడకు చుట్టుకుంటుందేమో అని చెప్పారు. అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసుకొని దస్తగిరిని ఎలాగైనా సరే మనం మ్యాన్పులేట్ చేయాలి, వాడికి డబ్బు ఆశ చూపించాలి, లేకపోతే వాడు అంతు చూస్తామని బెదిరించాలి,
ఇంకా ఏం చేశారు తెలుసా దస్తగిరిని? అతనికి వరుసకి కూతురయ్యేటువంటి ఒక అమ్మాయి దళితుడిని ప్రేమించింది. ఆ ప్రేమించే విషయంలో కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకి చిన్న వివాదం రేగినప్పుడు ఆ అమ్మాయిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. అంటే ఇతనికి వరుస కూతురైంది దస్తగిరికి. ఆ కన్విన్స్ చేస్తే అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అస్త్రాన్ని ప్రయోగించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకు? అసలు మీకు మేలు చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ గారిని కేసులో ఎలా చంపారు, ఏంది, నా చంపిన వ్యక్తుల్లో నేను ఉన్నాను అని చెప్పేసి ఇతను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎస్, మా బాబాయ్ని చంపిన వాళ్ళ కోసం నేను చూస్తున్నాను, నేను సీఎంగా ఉన్నాను, ఈ కేసును నేను ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇవ్వకపోతే, దోషుల్ని పట్టుకోకపోతే, చట్టం ముందు ప్రజల ముందు నిరూపించలేకపోతే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. నా సొంత బాబాయ్, ఆయన హత్య జరిగిన రోజు కూడా నేను పలానా వ్యక్తులు చంపేశారని కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఎవరో కాదు, ఇప్పుడు సీఎం గారిని ఆయన కుమారుడు లోకేష్ గారిని బదనాం చేసి వాళ్ళే చంపేశారని నేను ఆరోపణలు చేశాను. అసలు దీని వెనకాల వాళ్ళున్నా సరే పట్టుకోవాలని చెప్పేసి ఆ కేసును అందరికంటే ముందు ఛేదించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. బట్ ఆ పని చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకో మీకే నేను వదిలేస్తాను. అంటే మీరే ఆలోచించండి. నిజాలు నేను నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తాను, ఆలోచించుకొని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. 1 by 1 క్రమం మనం చూసుకుంటే ఈ కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి మీద ఆయన కూడా చెప్పాడు, నాకు ప్రాణరక్షణ కావాలని, నాకు గన్మ్యాన్లు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించారు, నన్ను చంపేస్తారు అని చెప్తున్నాడు. సో అతనికి ప్రాణరక్షణ లేదు, అతని మీద అట్రాసిటీ కేసు పెట్టారు. ఇంకా ఈ కేసు ఇంకా తేలడం లేదని చెప్పి ఎవరైతే చనిపోయిన వ్యక్తి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు ఫైట్ చేయడం మొదలుపెట్టారు. మా నాన్న హత్య కేసు తేలాలి అని చెప్పి. అన్నయ్య, మా నాన్న చనిపోయారు, మీ చిన్నాయన, ఈ కేసు తేల్చాలన్నాయి అని చెప్పేసి అన్నను అప్రోచ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు సరికదా, ఆవిడ మీద సీరియస్ అయ్యారు. అదేంటి, కన్న తండ్రిని కోల్పోయి ఈ కేసు విషయంలో మీరు సీఎంగా ఉన్నారు, రాష్ట్రానికి పెద్దగా ఉన్నారు, తండ్రి పొజిషన్లో ఉన్నారు, ఈ కేసును తేల్చండి అన్నయ్య అంటే ఆవిడ మీద సీరియస్ అవడం ఏంటి? అది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ ఇదే ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఏది చేసినా సరే మేము మా జగనన్న అభిమానిస్తాం, ఇంట్లో వాళ్ళని ఏం చేసుకుంటే మాకెందుకు, చంపుకుంటే మాకెందుకు, ఒకవేళ తల్లిని గెంటేస్తే మాకేంటి, చెల్లిని గెంటేస్తే మాకేంటి, మా జగనన్న మేము గుడ్డిగా బ్లైండ్గా అభిమానిస్తాం, మీరెవరు అడగడానికి అని చెప్పి కొంతమంది బ్లైండ్గా అభిమానించే వ్యక్తులు మనం ఏం చేయలేం. వాళ్ళు సోషల్ మీడియాలో భయంకరంగా పోస్టులు పెడతారు. వర్ర రవీందర్ రెడ్డి ఒకప్పుడు భారతిరెడ్డి గారికి పిఏగా వ్యవహరించాడు. అతను ఆ భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో ఎంప్లాయ్, వాళ్ళకి చాలా అత్యంత నమ్మకమైన బంటు. ఆ వ్యక్తి షర్మిల గారిని, విజయమ్మ గారిని బండబూతులు తిట్టు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే అతన్ని కనీసం మందలించలేదు సరిగదా. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా మా కార్యకర్తలు అరెస్ట్ చేస్తారా, మీ అంతు చూస్తాం, కబడ్దార్, 7 సముద్రాలు దాటిన మిమ్మల్ని వదిలిపెట్టనని చెప్పేసి సాక్షాత్తు పోలీస్ అధికారులకు, డీజీపీలకు, ఎస్పీలకు ఆయన వార్నింగ్ ఇస్తారు. ఇక్కడ మీరు ఆలోచించాలి. అంటే వర్ర రవీందర్ రెడ్డి లాంటి సోషల్ సైకోలని ఆయన వెనకేసుకొస్తున్నారు. ఆలోచించండి. వర్ర రవీందర్ రెడ్డి ఎలాంటి పోస్టులు పెట్టారో అతను సోషల్ మీడియాకి ఇప్పుడు చూడండి. ఒక మాట చెప్పాలంటే రాజశేఖర రెడ్డికి షర్మిల పుట్టలేదని చెప్పాడు. అంటే రాజశేఖర రెడ్డికి షర్మిల పుట్టలేదని అంటే తన యొక్క తల్లి విజయమ్మ గారిని కూడా అవమానించినట్టే కదా. మరి ఆయనకు పుట్టకపోతే ఎవరు పుట్టారు? అరే నేను నా చెల్లెలు నా తండ్రికి పుట్టాం కదరా, నువ్వెవడరని చెప్పేసి వాడిని సీరియస్ అవద్దా? వాడు నా మనిషి, వాడు నా వాడు, వర్ర రవీందర్ రెడ్డి నా మనిషి అని చెప్పి వర్ర రవీందర్ రెడ్డి మీద సానుభూతి కురిపించాడు, తనకున్న ప్రేమను చూపించాడు. మరి ఈ ప్రేమను ఏమన్నాలో అది మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రీసెంట్ గా చైతన్య రెడ్డి కూడా 20 కోట్లు ఇస్తా ఉన్నాడు. చైతన్య రెడ్డికి 20 కోట్లు ఎక్కడి? ఆయన చేసి ఉద్యోగం ఏంటి? అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే పెద్దోళ్ళు కదా, ప్రకృతి వనరుల్ని మైన్స్ కొల్లగొట్టి కోట్లు సంపాదించి పెద్దారెడ్లు, పెద్ద ఆయన కుమారులు, అంటే ఆంధ్రప్రదేశ్ మా సొత్తు, మా జాగీర్ అన్నట్టుగా పనిచేసి కోటాను కోట్లు దాచుకుని ఈరోజు కోట్లతో ఎరేస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలతో పాటు నేను కూడా ప్రశ్నిస్తున్నా. రైట్, షర్మిలా రెడ్డి తిట్టిన వ్యక్తిని వర్ర రవీందర్ రెడ్డిని ఏ విధంగా చేశారో మనం చూసాం, ఎంతగా సపోర్ట్ చేశారో. అయితే విజయమ్మని అవమానించిన పరిస్థితి మనం చూసాం. డాక్టర్ సునీత గారు ఎప్పుడు ఆవిడ మీడియా ముందుకు వచ్చి కనిపించినట్టు రాజకీయాలు ఇన్వాల్వ్మెంట్ అయినట్టు లేదు. అయితే ఆవిడని కూడా మీ నాన్నగారి విషయంలో ఫైట్ చేయొద్దు అన్నట్టుగా బెదిరించే ప్రయత్నం చేశారని ఆవిడే చెప్పారు. అయితే ఆవిడ తగ్గలేదు. ఆవిడ కూడా అదే కుటుంబం కదా, అదే రోషాలు ఉంటాయి కదా, అదే కోపాలు ఉంటాయి కదా. నా అన్న పట్టించుకోవట్లేదని చెప్పేసి సిబిఐ కావాలని చెప్పి తెలంగాణకి ఇప్పుడు ఆ కేసు తెలంగాణలో నడుస్తుంది. ఆవిడ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ వీధుల్లో కూడా న్యాయం కోసం పోరాడుతున్నారు. సుప్రీంకోర్టులో కూడా ఫైట్ చేస్తున్నారు. నువ్వు ఇలా ఉంటావా, నీ పని చూస్తాం చూడని చెప్పి ఆవిడ మీద కేసు పెట్టారు. వాళ్ళ భర్త మీద కేసు పెట్టారు. నర్రెడ్డి రాజశేఖర రెడ్డి భర్త పేరు, ఈవిడ డాక్టర్ సునీత, వీళ్ళిద్దరి మీద కేసులు పెట్టారు. ఇంకా నువ్వు తగ్గవా అని చెప్పి ఒక్కనొక సందర్భంలో అసలు మీ ఇద్దరే చంపేశారు వివేకానంద రెడ్డి గారిని చెప్పారు. అది ప్రజలకు అర్థమయ్యి అది వర్కౌట్ అవ్వాల. తర్వాత ఇంకేం చేశారు తెలుసా?
షమీం అని చెప్పేసి ఆయన ఎవరినో రెండో వివాహం చేసుకున్నట్టు, కుమారుడిని కన్నట్టు. ఆఫ్ కోర్స్ చేసుకోవచ్చు, కనుండొచ్చు. ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. అంటే వివేకానంద రెడ్డి మంచి వ్యక్తి కాదు, దుర్మార్గుడు, క్రూరుడు అని ఆయన పర్సనల్ విషయం కదా. అసలు ఈయన చావు విషయం తేలాలి కదా ఫైటింగ్. ప్రపంచంలో లేని వ్యక్తి, ఈ భూమి మీద లేని వ్యక్తి, మనుషుల మధ్య లేని వ్యక్తి క్యారెక్టర్ ని అసాసినేట్ చేశారు చనిపోయిన తర్వాత. ఎవరు? అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి మీడియా ముఖంగా వివేకం సార్ అది, వివేకం సార్ ఇది, షమీము ఆయన కొడుకు, ఆస్తులు అని చెప్తున్నారు. ఇవన్నీ కాకమ్మ కథలు చెప్తున్నారు ప్రజలు అంటున్నారు. సునీత రెడ్డి గారు కూడా నా తండ్రి గురించి నేను పోరాడుతుంటే వీళ్ళేంటి, ఒకవేళ సునీత రెడ్డి రాజశేఖర రెడ్డి చంపారనుకుందాం, వాళ్ళెందుకు ఈ విషయం తేల్చాలని ఫైట్ చేస్తారు? ఒకవేళ వాళ్ళకే చుట్టుకుంటుంది కదా వాళ్ళు చేస్తే. గూగుల్ టేక్అవుట్ వాళ్ళ కథ చూపించాల్సింది. అవినాష్ రెడ్డి వైపు ఎందుకు చూపిస్తున్నాయి? ఈ నిందితులు వెనకాల ఎవరున్నారనేది అవినాష్ రెడ్డిని ఎందుకు చూపిస్తుంది, భాస్కర్ రెడ్డిని ఎందుకు చూపిస్తుంది, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చూపిస్తుంది, భారతీ రెడ్డిని ఎందుకు చూపిస్తుంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ లో ఇతన్ని బెదిరించిన దానికి కేసు రిజిస్టర్ అయింది, ప్రూవ్ అయింది కూడా. ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా మీకు చెప్తాను. ఈ కేసు నిగ్గుదేల్చడానికి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ అని ఆయన కడపోస్తే ఆయన నానా రకాలుగా బెదిరించి ఆయన మీద కేసు పెట్టించారు. అప్పటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి పిఏ ఉన్నారు కృష్ణారెడ్డి అని, అతన్ని లోపరుచుకొని ఎస్పీ మీద కంప్లైంట్ ఇప్పించారు సిబిఐ ఆఫీసర్, దర్యాప్తు అధికారి మీద. అంటే దీన్ని ఎలా చూడాలి మనం? అంటే తన తండ్రి చనిపోయాడు, ఆ కేసును తేల్చాలని చెప్పి పోరాడిన కూతురు మీద కేసు పెట్టారు, అల్లుడి మీద కేసు పెట్టారు, ఆవిడే చంపిందన్నారు. అసలు చనిపోయిన వ్యక్తే మంచోడు కాదని చెప్తున్నారు ఈ మంచోళ్ళు పాపం. అంటే అందరూ అన్నట్టు నేను అనలేదు, శుద్ధపూస ఇవన్నీ మేము చెప్పలేను, కానీ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు ఎంతకాలం ఈ కేసును సాగదీస్తారు? అదే మామూలు వ్యక్తి అయితే ఈడ్చుకెళ్ళి నిజం చెప్పిరా? అంటే డబ్బులుంటే ఏదైనా ఓకేనా? వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఆలోచించాలి కదా. ఒక మామూలు వ్యక్తి చిన్న నేరం చేస్తే కేసులు పెట్టి చెత్త కొట్టి నిజం చెప్పిస్తారు. చట్టానికి అందరూ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు, ఒకడికి పక్షపాతం చూపదు అని అంటుంటారు కదా. అంటుంటమైంది రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. కానీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన దేశ రాజకీయ వ్యవస్థల మీద ఇతర దేశాల్లో రీసెర్చ్ చేస్తున్నారు. ఇంత వీక్ గా ఉంటాయి రాజకీయ నాయకులు, ఇంత నేరాలు చేసి కూడా దశాబ్దాల తరబడి కేసులు నడుస్తాయి, వాళ్ళ చివరి కొద్ది కాలం కేసులు చేస్తారు, మళ్ళీ బయటకు వస్తారు, జైల్లో ఉంటారు, బయటకు వస్తారు. ఇట్లా రీసెర్చ్ చేస్తున్నారు. ఇతర దేశాల్లో నవ్వుకుంటున్నారు. మన వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డు పెట్టుకుని రాజకీయ నాయకులు చేసే ఈ మీనవేషాలకి చాలా అభాస్పాలైపోతా ఉంది. చట్టాల్లో లొసుగులను అడ్డం పెట్టుకొని ఇలాంటి డబ్బున్న వ్యక్తులు ఎంత మేనేజ్ చేస్తున్నారంటే ప్రజలు కూడా ఆలోచించాలని. అలాంటి వ్యక్తులను అభిమానించేది అంటే ఇంత కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నప్పటికీ నిజం ఇంత వివరంగా మన కళ్ళకి ఎదురుగా కనబడుతుంటే అలాంటి వ్యక్తులు అభిమానిస్తాం మనం. మరి మనల్ని ఏమన్నా అభిమానించిన వ్యక్తుల్ని. వివేకానంద రెడ్డి ఒక్క విషయం తేల్చమని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించరు? ఆయన ఎందుకు మౌనంగా ఉంటారు? ఆయన చనిపోయినప్పుడు 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో చక్కర్లు కొట్టే జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ చనిపోయారని తెల్లవారుజాము 4:30 గంటలకి సమాచారం వస్తే తాపీగా సాయంత్రానికి చేరుకుంటాడు. అక్కడికి సాయంత్రానికి చేరుకొని దస్తగిరి ఏదైతే విషయం చెప్పాడో అంతకంటే ముందే క్లియర్ గా దాదాపు 99% ఆయన అంటాడుగా 98.9 99.9 మేము అమలు చేశాం అని చెప్పి. అంటే పథకాలు, సంక్షేమ పథకాలు ఇచ్చాం ప్రజలకని, అదంతా డూబు. ఆయన చేసింది దాదాపు 30% 40% చేసి ఉంటారు. ఈయన అమలు చేసినట్టుగా గొప్పలు చెప్పుకునే వ్యక్తి, బట్టలు నొక్కేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ చనిపోయాడంటే గుండె తరుక్కుపోద్ది కదా, బాధ అనిపిస్తుంది కదా. తండ్రి తర్వాత తండ్రి, ఆయన చిన్నాయన చనిపోయింది ఎవరు అధ్యక్ష? మా చిన్నాయన అని చెప్పారు కదా, ఇమ్మీడియట్ గా వెళ్ళొద్దా? అంతకుముందు మీరు అధికారం ఉన్నప్పుడు స్పెషల్ ఫ్లైట్లలో ఢిల్లీ వెళ్ళారు, ఇతర దేశాలు వెళ్ళారు. బాబాయ్ చనిపోతే కనీసం హెలికాప్టర్లు వెళ్ళలేరా మీరు? అంటే తాపీకి రోడ్డు మార్గంలో ఎందుకు వెళ్ళారు? అంత కూల్గా ఉందా మీకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యే అంశం ఏంటంటే దర్యాప్తు అధికారుల మీద కేసులు అవుతాయి. అదే అవినాష్ రెడ్డిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అష్టదిగ్బంధం చేసి పోలీస్ అధికారులు, సెంట్రల్ పోలీస్ అధికారులను కూడా, సిబిఐని కూడా, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అధికారులను కూడా మీరు నిలువరిస్తారు. అంటే వాళ్ళ మదర్కి ఏదో బాగాలేదని హాస్పిటల్లో సినిమాలో చూపించినట్టుగా వైట్ అండ్ వైట్ వేసుకుని మొత్తం చుట్టూ రోడ్ల మీద అక్కడే స్టే చేస్తారు. నిజం నిదానంగా అయినా సరే నిగ్గు తేలుద్ది. ఈ దస్తగిరి తప్పును ఒప్పుకున్నాడు. దస్తగిరి గొప్పోడని అంటలేదు, అతను మేము తప్పు చేశాం, హంతకులు నేను ఒకరిని, ఇలా జరిగింది అని చెప్పి నిజం ఒప్పుకున్నాడు. అంత మాత్రం చేత తప్పు చేయలేదని కాదు, తప్పు చేశాడు, ఒప్పుకున్నాడు. మిగతా వాళ్ళ గురించి చెప్పినప్పుడు మిగతా వాళ్ళకి భయం కలుగుతుంది. భయం కలిగి ఇతన్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే సుపారికి లొంగకపోతే అంత ముందించే ప్రయత్నం చేస్తున్నారు. అవును, గతంలో మనం చూసుకున్నాం, సాక్షులుగా ఉన్న వ్యక్తులు 1 by 1 చనిపోతున్నారు. అంతకుముందు భారతి ఫాదర్ అంటే రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ కోడలు భారతి ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి, ఆవిడ వాళ్ళ ఫాదరు ఈసీ గంగిరెడ్డి చనిపోయాడు. ఆయన తర్వాత మరో చనిపోయాడు. తర్వాత రీసెంట్ గా డాక్టర్ అభిషేక్ రెడ్డి అనుమానాస్పదంగా చనిపోయాడు, ఆయనకి హెల్త్ బాగాలేదనేదో చెప్తున్నారు. సో ఇదంతా కూడా సాక్షులు చనిపోతున్నారు,
వాళ్ళు మాత్రం సేఫ్గా ఉన్నారు. ఎవరైతే నిందితులుగా ఉన్నారో, ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, కోటాను కోట్ల డబ్బులు ఉన్నాయి, బెయిల్ మీద బయటకు వస్తారు. ఇలాగ సాక్షులు జైలుకి వెళ్ళి బెదిరిస్తారు. పోలీస్ అధికారులు కూడా వాళ్ళకి లొంగిపోవడం సిగ్గుచేటు. కాకి యూనిఫామ్ వేసుకొని వాళ్ళకి లొంగిపోయి ఇష్టానుసారంగా డబ్బులు వస్తున్నాయి కదా, మాకెందుకు అనుకునే ఏమో తెలియదు కానీ. సో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సాక్షులు అందరూ కూడా 1 by 1 చనిపోయే పరిస్థితి. తప్పకుండా ఈ కేసు ఇప్పుడు ఏదైతే దస్తగిరి పెట్టాడో ఆ కేసు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన జరిగితే ఈ మొత్తం బయటకు వస్తాయి. దాదాపుగా త్వరితగతిన ఇలాంటి దుర్మార్గమైనటువంటి నరహంతకులుగా మారిన వ్యక్తులకు శిక్షలు పడకపోతే ప్రజలకి ఇక న్యాయ వ్యవస్థల మీద విశ్వాసం సన్నగిల్లుద్ది, పోయిద్ది పూర్తిగా. ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి భయం పుట్టిస్తారు. అంతా నా ఇష్టం, నేను ఏదైనా చేస్తా, నాకు డబ్బు ఉంది, లేపేస్తా, చంపేస్తా, పొడి చేస్తా, నీ అంతు చూస్తా. ఎప్పుడు మనం చూడలేదు ఇలాగా. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్లలో ప్రజలను ఏ విధంగా భయపెట్టాలో, రోజుకు 30 రూపాయలు సమ్ముకునేటువంటి ఏ సంక్షేమ పథకాలు, అమ్మఒడిని ఆవుడిని పెట్టి మనుషుల్ని ఈ విధంగా ఒక సామ్రాజ్యంలో తయారు చేసుకొని ఈ రీతిగా ఆంధ్రప్రదేశ్ని దాదాపుగా 25 నుంచి 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి ఒక ఆటవిక యుగంగా చేస్తూ ఒక పైశాచిక ఆనందంతో రీసెంట్గా కనీసం ఏమాత్రం భయం, బెరుకు, ప్రజలకు జవాబుదారీతనం లేకుండా గతంలో ఏదైతే అహంకారంగా 151 సీట్లు వచ్చాయని అహంకారంతో వెంట్రుకు కూడా పీకలేరు అన్నారో, రీసెంట్ కూడా సిగ్గు లేకుండా ఒక రకంగా బరి తెగించి మీరు నా వెంట్రుకు కూడా పీక్కోలేరని చెప్పి అన్నారు. సో వివేకానంద రెడ్డి గారి కేసులో దోషులు త్వరితగతిన ఇమ్మీడియట్గా శిక్షలు పడితే తప్పితే ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండదు. ఇది ఎంతైనా హర్షించదగ్గ పరిణామం. ఎందుకంటే దస్తగిరి అప్రూవర్గా మారి ఉన్నారు. ఆ వాస్తవాలు బయటకు వస్తే ప్రజలందరూ కూడా క్లారిటీ ఉంటుంది. శిక్ష పడితే మంచిదని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.